అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైఎస్ఆర్ గారు ఏం చెప్తారో చూద్దారండి. రైల్వే కోడూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న కుటుంబం రైల్వే కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జైల్లో ఉన్న సందర్భంగా ఆయన జైల్లో ఉన్న రోజు దీక్షలు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పనిచేశారు. నారా లోకేష్ గారు యువగలంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు కుటుంబంతో సహా. ఆమె గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంది. పోటీ చేయడానికి సంబంధించి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కుటుంబం. మురళి, సుధామాధవి భార్యాభర్తలు. సో ఆ ప్రయత్నాలు చేస్తూ వేమన సతీష్ అని ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షుడు నారా లోకేష్కి బాగా దగ్గర వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర వ్యక్తి, ఆయన చెప్తే టికెట్ ఇచ్చేస్తారంట అని ఆమె నమ్మారు. ఆ పార్టీలో తిరుగుతున్నారు. ఆ పార్టీలో జనాలు మాట్లాడుకోవడం వింటారు కదా, ఆ పార్టీలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అధిష్టానం అర్థమవుతుంది కదా. అలా తెలుసుకుని వేమన సతీష్ ద్వారా టికెట్ వస్తుంది అనే ఆలోచన ఆమె చేసుకున్నారు. దానిలో భాగంగా వేమన సతీష్ని అప్రోచ్ అయ్యారు. ఆయన టికెట్ ఇప్పిస్తాను అని హామీ ఇచ్చారు. టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన క్రమంలో నేను టికెట్ అడుగుతాను, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మాకు తెలియాలి కదా, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మాకు తెలియాలి కదా, మీ డబ్బులు అదే అన్ని పార్టీల్లో ఉండేదే. ఎవరైనా సరే ఇప్పుడు పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న ఎలక్షన్ తట్టుకునే ఆర్థిక స్తోమత ఉందా లేదా అనేది కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగేస్తారు కదా. ప్రతి ఒక్కరు అడుగుతారు కదా ఎమ్మెల్యే టికెట్. ఎవరికి వద్దంటారండి ఎమ్మెల్యే టికెట్? అయితే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ప్రతి పార్టీకి ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడదా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అందరూ మమ్మల్ని పనులు చేసుకునే వాళ్ళకో లేదా ఆటో డ్రైవర్లకో లేదా మరొకరికి ఇచ్చారా ఎమ్మెల్యే టికెట్లు? డబ్బులు ఖర్చు పెట్టుకుని స్తోమత ఉన్న వాళ్ళకే కదా ఇచ్చారు. వేరే వేరే పార్టీల నుంచి తెచ్చుకున్నా సరే వాళ్ళకే ఇచ్చారు తప్ప అదే వైఎస్ఆర్ కోసం ఈ గొడ్డలు చెంపుకున్న గంజాయి బ్యాచ్ రప్పగలున్నారు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా టికెట్లు? మీరు లేదు కదా. అదేదో అది పెద్ద తప్పు, డబ్బులు ఉన్నాయా లేకపోతే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరా లేదని చూసిన తెలుగుదేశం పార్టీ ఇది ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు, భారతదేశంలో అసలు లేదన్నట్టు చెప్తున్నారు ఏంటండి. ప్రతి పార్టీ చూసేదే అది, అందులో తప్పేంటి? ఖర్చు పెట్టగలరా లేదా మాకు తెలియాలి కదా అని అడిగారు. లేదు మాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, మేము డబ్బులు ఖర్చు పెట్టగలము అని చెప్పారు. ఎంత ఖర్చు పెట్టగలరు అంటే మా దగ్గర ఉన్న డబ్బులు ఇవి కొన్ని ఆస్తులు అమ్మి 7 కోట్ల రూపాయలు వేమన సతీష్కి ఇచ్చినట్టుగా సుధామాధవి చెప్తోంది. నిన్న విజయవాడలో జైభీమరావు మామూలు సూటుగా అడుగుతున్నానండి నేను. 7 కోట్ల రూపాయలు సుధామాధవి గారి దగ్గర ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ ఆస్తులు అమ్మారు? ఎవరికి అమ్మారు? ఎంత వచ్చింది? ఈ లెక్కలు ఏమైనా చూపించగలరా వైఎస్ఆర్ గారు? మీరు డైరెక్ట్గా కండువా వేసేసుకోండి. ఇప్పుడు ఆ సూట్ సైతాన్ గడు ఉన్నాడు, వాడు ఎలాగే సాక్షులు కూర్చొని మాట్లాడుతున్నాడో మీరు కూడా వైఎస్సీపీ కండువా వేసేసుకుని చక్కగా కూర్చొని మాట్లాడి. ఎందుకు డబుల్ గేమ్? ఎందుకు న్యూట్రల్ జర్నలిస్టులు ముసుగేందుకు? డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు అంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ ఎలాగవుతారు? 7 కోట్ల రూపాయలు నేను అంటాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను 100 కోట్లు ఇచ్చానంటాను, నమ్మేస్తావా? నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు తీసుకున్నారండి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారండి, ఇవ్వలేదండి అన్నాను అనుకో, అవును కరెక్టే, మరి రాయించింది, నేను ఆ పార్టీ కోసం పనిచేసిన సాక్ష్యాలు చూపిస్తాను. ఇప్పుడు ఆవిడ ఎలా చూపిస్తుందో అలాగే నేను వైసీపీ కోసం పనిచేసిన సాక్ష్యాలను చూపిస్తాను. రాష్ట్రం అంతా తిరిగి మీటింగ్లు పెట్టి చూపిస్తాను. అవన్నీ చూపిస్తే నేను 100 కోట్లు ఇచ్చాననేది నిజమైపోద్దా? ఏమో ఎలా తయారయ్యారు? చెప్పిన మాటలు 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్ కోసం. సో ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఆయన ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఆమె మాట్లాడిన మాట కూడా ఒకసారి నేను వినిపిస్తున్నాను మీకు. వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు. వేమన సతీష్ గారు ఈవిడ దగ్గరకు వచ్చి అడిగారు అంటున్నారు. అసలు అది నమ్మడానికి ఏమైనా నమ్మసక్యంగా ఉందండి? ఆయన ఎక్కడ అమెరికాలో ఉంటాడట. ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయన పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి. వీళ్ళు ట్రై చేసి వీళ్ళ భర్త చెప్పిన వీడియో కూడా ఉంది. మేము పలానా ఒక ఆయన దగ్గరికి వెళ్ళామండి, టీడీపీ లీడర్ దగ్గరికి వెళ్తే ఆయన పేరు చెప్పారండి, ఆయన ద్వారా ట్రై చేద్దామని అనుకున్నామండి అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఈవిడితో ఏం చెప్పిస్తున్నాడు ఈ సూట్ సైతాన్ గడు? ఆయనే నా దగ్గరికి వచ్చి అడిగాడండి అన్నాడు. ఏంటి ఎందుకు అడుగుతాడు ఆయన మీ దగ్గరికి వచ్చి? ఇంకా అక్కడ పోటీ చేయడానికి ఎస్సీలో ఇంకెవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లే లేదా తెలుగుదేశం పార్టీలో? లేదా పలానా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మేము అవకాశం ఇస్తామంటే ఎవరు వెళ్ళరా పార్టీకి? అదేమన్నా సూట్ సైతాన్ గడు పార్టీయా ఎవరు జాయిన్ అవ్వడానికి? తెలుగుదేశం పార్టీ అది. లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరం గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తారని ఆశతో మేము పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోవడం నియోజకవర్గం మొత్తం అడిగి కనుకోండి సార్. సో ఇది సుధామాధవి చెప్తున్న మాట. ఆమె చెప్తున్న దాని ప్రకారం 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది మాటలు చెప్పడం మాత్రమే కాకుండా ఆ వీడియోస్ కూడా కొన్ని డబ్బులు అలా పోతున్న వీడియోస్ కూడా కొన్ని ఆమె చూపిస్తున్నారు. పక్కన బాక్స్ మీకు కనపడుతున్నాయి వీడియోస్. డబ్బులు ఇచ్చారు, డబ్బులు అనేది చూపిస్తున్నారు. ఎలా ఇచ్చారు డబ్బులు? చిన్న ఉద్యోగి భర్త, ఇలా డబ్బులు ఎలా ఎక్కడి నుంచి వస్తాయి అనే విమర్శ కూడా ఆమె పేరు ఇప్పటికే మొదలై దానికి కూడా ఆమె చెప్తున్న ఆన్సర్, మేము కొన్ని ఆస్తులు అమ్ముకొని ఆ డబ్బులు ఇచ్చాం. చూపించండి అయ్యా, మరి ఏ ఆస్తులు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఆ ఆధారాలు చూపించండి. ఆస్తులు అమ్ముకున్నామంటే ఆస్తులు అమ్ముకున్నాం అన్న మాట నిజమైపోద్దా? నేను అదే అంటున్నాను. నేను జగన్ గారికి 100 కోట్లు ఇచ్చాను అంటాను, నిజమైపోద్దా? నోటి మాట నిజమైపోద్దాయా మీరు చెప్తే? దానికి ఏ ఆధారాలు అక్కర్లే.
ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము కోట్లు ఇచ్చేసామంటే అంతే నమ్మేయాలి. మీకు ఎలా వచ్చాయమ్మా అని కోట్లని కూడా అడగకూడదు. అడిగితే అయ్యి బాబోయ్ తెలుగుదేశం పార్టీ ఎలాగనేసింది అలా అనేదా, మేము బుర్ర జల్లుతుంటే జల్లించుకోకుండా మళ్ళీ తిరగబడి మళ్ళీ మేము బుర్ర జల్లుతున్నాం అని చెప్పేస్తున్నారు ప్రజలకు అంటారేంటి? అంటే గిల్లితే గిల్లించుకోవాలా? మేము అమ్మిన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు కొన్న ఆస్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మరి ఆధారాలు ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఇప్పుడే పెట్టచ్చు కదా. ఉన్నాయంటే దాచుకుని ఏం చేస్తున్నారు? పెట్టలు పెట్టారా? ట్రంక్ పెట్టలు పెట్టారా? లేదా బీరువాలో సిగరెట్ లాకర్లో పెట్టి ఉంచారా? లేదా భూమిలో గొయ్యిదేవి అందులో పాతారా? మళ్ళీ ఇంకా పెరుగుతాయి ఏమన్నా ఏంటి? ఆధారాలు ఉంటాయి, బయట పెట్టండి ముందు. ఎందుకు ఈ కబుర్లన్నీ ఎందుకు? ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరిన ఆధారాలన్నీ పట్టుకుని వచ్చింది కదా. నేను ఇదిగో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పని చేశానండి, ఇంకో చోట పని చేశానండి చూపించింది కదా. దానికి ఆధారాలు తెచ్చినప్పుడు ఇగోండి ఈ డబ్బులు మేము ఆస్తులు అమ్మి ఇచ్చామండి అనే ఆధారం ఎందుకు తేలేదు? ఎందుకు తేలదా? ఆధారాలు ఉన్నాయని మళ్ళీ ఏంటా ఎంత దిగజారి మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరు ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నారు? ఓ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే సోదరుడి దగ్గర మీరు ఆస్తులు ఉన్నారు, ఆయన భూములు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అని చూస్తున్నారు. నిన్న ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే సీట్ కోసం తన డబ్బులు అడిగాను, డబ్బులు ఇచ్చాను, కానీ నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు కదా, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు వేమన సతీష్ అనే అతను అని ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇంకో వీడియో ప్రత్యక్షమైంది. నిజానికి ఆమె డబ్బులు అడిగారు నన్ను, వేమన సతీష్ డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు మాట్లాడిన వార్తని ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పిన ఏ మీడియా టెలికాస్ట్ చేయాలి. దురదృష్టకరం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఇటువంటి మీడియా సంస్థ ఆంధ్రప్రదేశ్ కోసం ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా అలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి, అలాంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అన్ని మీడియా ఛానల్స్ అలా ప్రచారం చేయవు. ఎవడు పడితాడు వచ్చేసి ఎవడు పడితాడు మేము 100 కోట్లు ఇచ్చాం, 1000 కోట్లు ఇచ్చాం, 10 కోట్లు ఇచ్చాం అని చెప్పేస్తే వేయడానికి ఎవరున్నారు తయారుగా? మీరేస్తారు. మీకు పని పాటు లేదు. గవర్నమెంట్ని బదనాం చేసే అవకాశం ఉంటే మీరు ఎంత నీచానికన్నా దిగజారుతారు. ఇతర ఛానల్స్ ఎందుకు వేస్తాయి? నేను ఇచ్చాను 7 కోట్లు అన్నదా మహిళ, ఏమో దాని సాక్ష్యాలు ఏమో అని అడుగుతారు ఎవరన్నా. అంతేగాని ఇచ్చావు కదమ్మా దా ఆ మాట చెప్పి అదే మాటమే ఉండు, దా కూర్చో పక్కన కూర్చో, బాబు రా వైఎస్ఆర్ నీ మీడియా పెట్టు, దా సాక్షి నీ మీడియా పెట్టు అని మీరు పెడతారు. అది మీకు కావాలి, వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే మీకు చెప్పే అబద్ధాలను కూడా ప్రచారం చేయకపోతే ఆ మీడియాల మీద కూడా వేసేస్తారా? ఒక్కడు దాన్ని టెలికాస్ట్ చేయాలి. ఓ దళిత మహిళ వచ్చి నేను డబ్బులు ఇచ్చారని వీడియో చూపిస్తుంటే, డాక్యుమెంట్స్ చూపిస్తుంటే దాన్ని కనీసం అడ్రస్ చేయాలని ఆలోచన ఆవిడకి రాలేదు. ఏ డాక్యుమెంట్ చూపించింది ఆవిడ? ఏం డాక్యుమెంట్ చూపించింది? తెలుగుదేశం పార్టీ కోసం ఆవిడ పనిచేశాను అనేది కొన్ని పోస్టులు చూపించింది ఆవిడ, పాంప్లెట్లు, అంతే కదా. లేకపోతే ఏమైనా డాక్యుమెంట్ చూపించింది ఆవిడ? ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు కాదు కదా. వాళ్ళ ప్రయారిటీలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉన్నాయి. సరే, ఆ విమర్శలోకి వెళ్ళండి. సో మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత సాయంత్రం ఒక వీడియో పెట్టి భజన మొదలు పెట్టారు. ఆ వీడియో కూడా చూపిస్తున్నాను సార్. సతీష్ అన్న నాకు చెప్పి, సతీష్ అన్నకు అందరూ తెలుసు, సతీష్ అన్న చూపిస్తాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అని చెప్పి నీకే నేను సతీష్ అన్న ఇచ్చిన, సతీష్ అన్నకి నేను ఎయిర్పోర్ట్ ఇచ్చిన ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నకు మేము ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు. ఈ వీడియోలో ఏం చెప్తున్న మాట ఏంటి అంటే, నేను వేమన సతీష్కి 7 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, టికెట్ కోసం ఆయనకి డబ్బులు ఇవ్వలేదు అని భర్తని వెనక పెట్టుకుని ఆమె ఒక వీడియో చేశారు. ఈ వీడియో తీసుకొని నిన్న తెలుగుదేశం పార్టీ మీడియా మరి ఈ వీడియో నమ్మాలా, నిన్న ఈరోజు ఆమె పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ నమ్మాలా? ఆమె 7 కోట్లు ఇవ్వలేదని ప్రెస్ వీడియో ఉంది చూడండి, నేను ఇవ్వలేదు 7 కోట్లు ఆమె చెప్తుంది అని ఆ వీడియోని కూర్చోబెట్టి భజన మొదలు పెట్టారు. నిన్న వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 7 కోట్లు ఇచ్చారని చెప్తుంది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు? మరి ఇవ్వలేదని చెప్పిన వీడియో అంత ముందు ఎప్పుడు రికార్డ్ చేశారు? ఎందుకు రికార్డ్ చేశారు? నా డబ్బులు ఇస్తావా, నేను బయటకు వెళ్ళి మీడియాతో మాట్లాడాలా అంటే ఆమెని బలవంతంగా తీసుకెళ్లి పోలీసులు ఆమెతో పోలీస్ స్టేషన్ దగ్గరే ఆ వీడియో రికార్డ్ చేసుకుని పెట్టున్నారు. నిజంగా బలవంతంగా తీసుకెళ్ళామని అంత బెదిరించుంటే నిన్న ఈ సూట్ సైతాన్ గారి పక్కన కూర్చుంటుంది ఆవిడ? సూట్ సైతాన్ గారి పక్కన కూర్చొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చానని చెప్తుందా? ఆవిడ క్లియర్గా చెప్తుంది అక్కడ, సతీష్ గారికి నేనేం ఇవ్వలేదండి అని. అది నమ్మకూడదట. ఇప్పుడు మనం వీళ్ళు చెప్పేది నమ్మాలట. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తే అదే నిజం. ఆవిడ చెప్పినా కూడా నమ్మకూడదు, అలా ఆయన చెప్పినా నమ్మకూడదు. బల్లెటోళ్ళరా మీరు. కందుకూరులో ఎవరో చనిపోయారు మొన్న, ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ భార్య చెప్తున్నది కులం గొడవ కాదని, కానీ వీళ్ళు చెప్తారు అది కులం గొడవ అని. వీళ్ళు చెప్పిందే నమ్మాలి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది, అది యాక్సిడెంట్, ఎవరు చంపటం లేకపోతే మతం కోణం లేదని వాళ్ళ భార్య మౌనంగా ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చి అది మతానికి సంబంధించిందే, అందరూ 2 మతాలు కొట్టుకునేలా చేయాలి, హిందువులు అందరూ వచ్చేసి చంపేశారు అని వీళ్ళు చెప్తే ఇది నమ్మాలి మనం. సెంగయ్య వచ్చి ఆయనకైనే కారు కింద పడుకున్నాడని వాళ్ళు చెప్తారు, మనం నమ్మేది. నిజాలు నమ్మకూడదండి. బాధితుల కుటుంబం చెప్పినా నమ్మకూడదు, వీళ్ళ చెప్తే నమ్మాలంతే. బాగుందా? నాకు అంతున్న సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆమె దగ్గర వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఆమె వీడియో అయిపోయింది. అవును, రికార్డ్ చేసి పెట్టుకున్నారు. పోనీ నువ్వు అన్నదే కరెక్ట్ అయితే మరి నేను ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు, సైతాన్ గడ్ పక్కన కూర్చున్నప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఆవిడ? ఏమంటే నన్ను ఇలా బెదిరించారు, ఒక వీడియో రికార్డ్ చేశారు, అది కాదని చెప్పమన్నారండి అని చెప్పి అప్పుడు చెప్పి ఉండేది కదా ఆవిడ. అయితే నేను ఇంకో ప్రశ్న అడుగుతాను వైఎస్ఆర్ నిన్ను.
ఇప్పుడు ఎలక్షన్కి ముందు జరిగింది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఏదో సంథింగ్ అన్నారు. ఎలక్షన్లో ఈ సూట్ సైతాన్ పార్టీలో ఆ మహిళ చేరింది. ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కూడా ఈయన ఏదో మొత్తానికి హడావిడి చేశాడు. చేసినప్పుడు మరి అప్పుడే చెప్పుంటుంది కదా ఆవిడ మీతో, అప్పుడే చెప్పాలి కదా. నిజంగా 7 కోట్లు ఇచ్చి ఎవరికన్నా అన్యాయం జరుగుంటే అప్పుడే చెప్పాలి కదా. దాన్ని మీరు ఎన్నికల అస్త్రంగానే వాడుకోవాలి కదా. ఇప్పుడు ఎన్నికల్లో 24 ఎలక్షన్లో ఆ సూట్ సైతాన్ గారు కూడా తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే ఓడించేస్తాను, నేలమట్టం చేస్తా అది ఇది అన్నాడు. మరి అప్పుడు ఈవిడ దగ్గర నిజంగా తీసుకుని ఈవిడ నిజంగా 7 కోట్లు ఇచ్చుంటే అది ఖచ్చితంగా ఆడుతూ చెప్పుండు, అది ఖచ్చితంగా ఎలక్షన్లో మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు అప్పుడే 16-17 నెలలు అయిపోతుంది. ఇప్పుడు దాకా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? మినిమం కదండి. ఎవరికి తెలియంది? మొన్న ఏదో ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి జరిగిన ఒక డిస్కషన్ని, ఓకే ఇదేదో బాగానే ఉంది, మనం కూడా ఇంకోటి ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తే బాగుంటుందని ఇప్పటికిప్పుడు చెప్పిస్తున్నట్టు ఉంది తప్ప నిజంగా 7 కోట్ల రూపాయలు ఆవిడ ఇచ్చి ఉండే, ఆవిడ నిజంగా వడ్డీకి తెచ్చి ఉంటే కనీసం రూపాయి వడ్డీ అంటే 7 లక్షలు వడ్డీ నెలకి. అలా ఉండగలుగుతారు వాళ్ళు? క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎందుకు? ఓ మహిళ 7 కోట్ల రూపాయలు నేను ఇవ్వని ఆవిడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను 7 కోట్లు ఇచ్చానని చెప్తుందా? ఆ మహిళ దగ్గర 7 కోట్లు ఎలా వచ్చాయో నువ్వు చెప్పగలవా? 7 కోట్ల రూపాయలు మీకు ఇచ్చేసానంటే ఇచ్చేసినట్టేనా? ఒక మహిళ వచ్చి ఇప్పుడు నేను ఎవరో మహిళని తీసుకొచ్చి వైఎన్ఆర్ 10 కోట్లు ఇప్పించానని చెప్పి నేను కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తే ఆ 10 కోట్లు అది నిజమైపోద్దా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అర్థం కదా అసలు. అబద్ధం చెప్తుందా అంటే ఏం అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా? మీరు చెప్పమంటే ఆవిడ చెప్పింది, లేదంటే ఆవిడ ఎప్పుడో ఎలక్షన్ ముందు జరిగింది. ఇది ఎలక్షన్ ముందు ఆవిడ టీడీపీ టికెట్ ట్రై చేసింది, రాలేదు. సూట్ సైతాన్ గారి పార్టీలో జాయిన్ అయింది, ఆ టికెట్ ఇచ్చాడు. టికెట్ ఇస్తా ఓకే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కదా అని హ్యాపీ ఫీల్ అయింది. కనీసం సరే నామినేషన్ కూడా వేయించలేకపోయారు ఆవిడతోటి, నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. సర్లేక నా పరిస్థితి ఎలా ఉందేమో ఊరుకుంది. 15 నెలలు ఊరుకుంది ఆవిడ. ఇప్పుడు తీసుకొచ్చారు మీరు.